యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మనం హెబ్రీ పత్రిక 8వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. ఈ అధ్యాయంలో పౌలు ఎలా ప్రారంభిస్తున్నాడంటే, నేను వివరించుచున్న విషయములలోని సారాంశం ఏమిటంటే అన్న మాటతో ప్రారంభిస్తూ, అట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు అని చెప్పాడు. ఈ మాట చెప్పడం ద్వారా నాటి హెబ్రీలకి ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని, దేవుని పట్ల లేకపోతే ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు పట్ల ఒక ఆకర్షణను తాను కలిగిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ ఆయన ఎలాంటి ప్రధాన యాజకుడు అని మనం ఆలోచించగలిగితే, తానే కట్టిన నిజమైన గుడారమునకు పరిచారకుడిగా ఉన్నాడు. తానే కట్టిన అంటే దాని భావం ఆయన మానవ నిర్మాణం, రెండవది సంఘ నిర్మాణం. కాబట్టి దీని వెనుక ప్రధాన కారకుడు యేసుప్రభువే. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. నేటి క్రొత్త నిబంధన సంఘానికి ఆయనే సంఘాన్ని కట్టాడు. నాడు మనిషి శరీరాన్ని కూడా ఆయనే కట్టాడు. సో ఈ రెండు మనం కాస్త అర్థం చేసుకుందాం. ఇకపోతే ఈ అధ్యాయంలో సహజంగా ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి అక్కడ దేవుని ప్రసన్నతను అనుభవిస్తాం మనం చూస్తాం పాత నిబంధనలో. అయితే యేసుప్రభు వారి గురించి చెబుతూ, ఈ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున డైరెక్ట్గా ముఖాముఖిగా ఆయన ప్రసన్నతను అనుభవిస్తూనే ఆయన పక్కనే కూర్చొని ఉన్నాడు. నిరంతరం అక్కడ ఉంటాడు. ఇక అంతే. ఇక్కడ ప్రధాన యాజకుడైతే భూమి మీద లోపలికి వెళ్ళి పని చూసుకొని బయటకు వచ్చేస్తాడు. ఇంకా ఉంటా కుదరదు. సో ఈయనకంటే శ్రేష్టమైన వాడు మనకున్నాడు. అక్కడే నిరంతరం ఉండి మన కోసం యాజకత్వం చేయగలిగిన వాడు అని చెప్పడంలో పౌలు ఉద్దేశం అది. కాబట్టి మోషే చూపించినటువంటి మాదిరిని బట్టి భూమి మీద గుడారంలో పనిచేసే యాజకులు, ప్రత్యక్ష గుడారంలో పనిచేసే యాజకులు, వాళ్ళంతా కూడా ఆ పని అంతా కూడా పరలోకంలో ఇప్పుడు మన కోసం ఉన్న ప్రధాన యాజకుని యొక్క పనికి ఒక సాదృశ్యంగా, ఒక ఛాయగా మాత్రమే ఇన్నాళ్ళు జరుగుతూ వచ్చింది. అంతేగాని ఇది నిరంతరం ఉండేది కాదు, ఇదే ఖాయం అని కాదు అని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక 7వ వచనంలో చూస్తే, మొదటి నిబంధన కార్యక్రమాలు అంటే మొదటి యాజక కార్యక్రమాలు, ఆ నిబంధన పద్ధతులు అవన్నీ నికరం కాదు, సంపూర్ణం కాదు, అది అసంపూర్ణం. కాబట్టి రెండవది యేసుక్రీస్తు ద్వారా రావాల్సి వచ్చింది అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ నేను కొన్ని రిఫరెన్స్ మీకు తెలియచేయాలనుకుంటున్నాను. రోమపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడాలని పాప పరిహార నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి ఆయనకు యేసుప్రభుకి శిక్ష విధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడాలంటే ఈయనొచ్చే నెరవేర్చాలి. అందుకే యేసుప్రభు ద్వారానే అది నెరవేరుతుంది అని రోమపత్రికలో పౌలు చెప్తా ఉన్నాడు. ఇంకా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-14 వచనం వరకు చూస్తే, ధర్మశాస్త్రం కింద ఉన్న వారందరూ శాపానికి లోనైపోయారు, శాపం కింద ఉన్నారు. ధర్మశాస్త్ర ప్రకారం ఎవరూ కూడా నీతిమంతులుగా కాలేరు. మరి ఎందుకు అదంతా అంటే, అది ఏదో అసలైన దానికి జరుగుతున్న ఒక ట్రైనింగ్. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే వారిని కూడా ఆయన విడిచిపెట్టలేదు అనుకోండి. సో ఇక్కడ రాసిన మాట ఏంటంటే, ధర్మశాస్త్రం కింద ఉన్న వారందరూ శాపానికి లోనయ్యారు. ధర్మశాస్త్రం ప్రకారం ఎవడూ కూడా నీతిమంతులుగా కాలేరు. అది నీతిమంతుడు విశ్వాసం మూలంగా, మన విషయానికి వస్తే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అని అబ్రహాము పొందిన ఆశీర్వాదమును క్రీస్తు యేసు ద్వారా
అన్యజనులైన మనందరము కూడా పొందడానికి క్రీస్తు మన కొరకు శాపమై పాత నిబంధన ప్రకారంగా పాత నిబంధన పద్ధతి నుండి లేదా ఆ యొక్క శాపం నుండి మనలను విమోచించెను అని చెప్తున్నాడు. ఇందులో రోమపత్రికలో మనం చదివిన ప్రకారం అందరూ కూడా ధర్మశాస్త్రం అంటే యూదులు వాళ్ళైతే ధర్మశాస్త్రం అనే శాపం క్రింద ఉన్నారు. ఇక్కడ గల్తీలు రాసిన పత్రికలో ఏం చెప్తా ఉన్నాడంటే ఇక ఆ శాపం నుండి కూడా యేసు ప్రభు విముక్తి కలిగిస్తాడు అని చెబుతూ అన్యజనులైన మన విషయంలో అయితే అసలు మనం దాని కింద లేవన్న సంగతి చెప్తాడు. ఇక 8వ వచనంలో చూస్తే ఇలాంటి ఒక మార్పు తీసుకువస్తాను అని చెప్పి దేవుడు ముందుగానే ప్రవక్తల ద్వారా నాటి యూదులకి, హెబ్రీయులకి, ఇజ్రాయెల్ ప్రజలందరికీ తెలియజేయడం అనేది జరిగింది. వాళ్ళ ధర్మశాస్త్రంలో ప్రవక్తల ద్వారా ముందే దేవుడు చెప్పాడు ఇలాంటి ఒక మార్పు తీసుకొస్తానని. కాబట్టి ఇప్పుడు ఏదో జరిగిపోయింది, ఇది నిజమా కాదా అని మీరు గాబరా పడవలసిన అవసరం లేదురా నాయన. ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగా చెప్పుకొస్తూ ఉన్నదే ఇప్పుడు చేశాడు అని పౌలు స్పష్టంగా వాళ్ళకి చెప్పదలుచుకున్నాడు. ఉదాహరణకి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ అన్నీ రాయబడుతూ ఉంటుంది. ఇదిగో నేను యూదా వారితోనూ ఇజ్రాయేల్ వారితోనూ క్రొత్తగా నిబంధన చేసుకొని దినములు వస్తున్నాయి అని. కాబట్టి 13వ వచనం ప్రకారంగా చూస్తే ఇక్కడ ఈ విధంగా ఆయన క్రొత్త నిబంధన తీసుకురావడానికి కారణం ఏంటంటే మొదటిది అంటే ఆ మొదటి నిబంధన లోపంగా ఉంది, లేకపోతే సంపూర్ణంగా లేదు. ఇది ఒక కారణం. కాబట్టి అది పాత నిబంధన ఇప్పుడు పాతదిగా చేయబడింది. ఇప్పుడు క్రొత్త నిబంధన రాగానే అది పాతదైపోయింది. కాబట్టి పాతదిగా కనబడకుండా పోయింది అన్న సంగతి చెప్తాడు ఈ అధ్యాయంలో. మీరు ప్రాక్టికల్గా చూడాలంటే ఇప్పటికీ యెరూషలేములో యాజకత్వాలు లేవు, బలులు లేవు, అసలు దేవాలయమే లేదు. సో ఒక రకంగా చూస్తే ప్రాక్టికల్గా ఏమి జరగట్లేదు, ఆగిపోయినాయి. ఇప్పటికీ వాళ్ళు ఏదో మందిరం కట్టాలి, మరలా ఇవన్నీ జరిగించాలి, బలులు అర్పించాలి అని ఆశతో ఉన్నారు. కానీ వాక్యానుసారంగా చూస్తే ప్రభువుని అర్థం చేసుకోగలిగితే ఆగిపోయినాయి. అందుకే వారిని యేసు క్రీస్తు మీద దృష్టి ఉంచేలాగా పౌలు భక్తుడు ఇక అదంతా జరిగేది కాదు, ఆగిపోతుంది, మీరు ఆయన మీద దృష్టి పెట్టండి అన్నట్టుగా వారిని యేసుక్రీస్తు అనే మనకు ఒక గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు అని ఆయన వైపుకి త్రిప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మన విషయానికి వస్తే మనం చాలా అదృష్టవంతులం. యూదులు కానీ మనం అందరం కూడా చాలా అదృష్టవంతులం. ఎలాగంటే ఏ విధంగా మనం అదృష్టవంతులం అంటే అసలు మనకి గొడవ లేదు, ఈ బరులు లేదు, ఈ యాజకత్వం లేదు, ధర్మశాస్త్రం లేదు, మనకు అసలు ఏం తెలియదు. మనమైతే డైరెక్ట్గా యేసు ప్రభుని నమ్ముకున్నాం. ఆయన ఎలాంటి వాడంటే ఆయన డైరెక్ట్గా తండ్రి కుడిపార్శ్వమున మన కొరకు డైరెక్ట్గా పరలోకంలోనే ప్రవేశించి ఆయన పక్కనే కూర్చొని ఉన్న ప్రధాన యాజకుడు మనకు దొరికాడు. సో మనం డైరెక్ట్గా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుని మనం నమ్ముకున్నాం. మనం ఆయన కలిగి ఉన్నందుకు ఎంత గొప్ప ధన్యులం అంటే ఇలాంటి ఒక గొప్ప ధన్యత మనకి ఎలాగొచ్చిందంటే మన క్రియల మూలంగా వచ్చింది కాదు, కేవలం విశ్వాసం మూలంగా ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు వచ్చేసింది. మనం రక్షింపబడ్డాం. ఆయనే మనలను సరిదిద్ది నీతిమంతులా తీర్చుకుంటాడు. మనం ఆయనకు సహకరిస్తే చాలు. మనకు ఎలాంటి ఖర్చు లేదు, కష్టం లేదు. మన సహకారం మాత్రమే ఆయనకు కావాలి, మన అంగీకారమే కావాలి, మన ఉత్సాహం కావాలి. అంతే. దేవుడు తానే మనలను నీతిమంతులుగా మార్చి మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్ది ఆ పనంతా ఆయన చేయడానికి మన పక్షంగా ప్రధాన యాజకుడిగా, డైరెక్ట్ ప్రధాన యాజకుడిగా మనకున్నాడు. ఆయనే మనలను నిత్యత్వానికి నడిపిస్తాడు, మనల్ని పరిశుద్ధిగా తీర్చిదిద్దుతాడు, పాపం మీద మనకి విజయాన్ని ఇస్తాడు, నిత్య నరకం నుండి మనల్ని తప్పిస్తాడు, జీవంలోకి మనల్ని దాటిస్తాడు. అంతేకాదు యుగయుగాలు మనతో ఉండి ఆయన మనకు మంచి పరిపాలకుడిగా ఉంటాడు. సో ఎంత గొప్ప భాగ్యం చూడండి. మనకు క్రియలు కాదు, ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కాదు, లేదా ఆ శాస్త్ర సంబంధమైనవి ఏమీ మనకు లేవు. జస్ట్ విశ్వాసం,
యేసునందు విశ్వాసం ఉంచండి అన్నాడు. అదే యోహాను సువార్త 3:16 రాయి. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. యేసు ప్రభు నా ప్రధాన యాజకుడు, నన్ను రక్షిస్తాడు, నా మరణం నుంచి తప్పిస్తాడు, నా పాపాన్ని క్షమిస్తాడు, నా మీద ఉన్న శాపాన్ని తొలగిస్తాడు అని నమ్మితే చాలు. ఆయన మృతుల్లోంచి తిరిగి లేచాడని నమ్మితే చాలు. ఆయన నా కోసం మరణించాడు సిలువ మీద, ఆయన తన ప్రాణం విడిచిపెట్టాడని నమ్మితే చాలు. ఆయన తిరిగి లేచిన ప్రకారంగా నేను కూడా రేపు తిరిగి లేగుస్తాను, ఆయన జయించాడు కాబట్టి నేను కూడా జయిస్తాను నమ్మితే చాలు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. సో వాళ్ళకి చెబుతున్నది ఒక విధంగా ఉంటే, నేను వివరించుచున్న విషయంలోని సారాంశం ఏమిటంటే, అట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు అని 8వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో ప్రారంభించాడు. కానీ వాళ్ళకి ఇంకా ఎట్టి యాజకుడు చెప్పుకోవాల్సి వచ్చింది. మనకి ఇదేం అక్కర్లేదు. మనకి అసలు మన ఎట్టి యాజకుడు మనకు ఉన్నాడు అనేది డైరెక్ట్ సమాచారం మనకుంది. మనం డైరెక్ట్గా యేసుక్రీస్తు అనే యాజకుడిని నమ్ముతున్నాం. నిజంగా మనం గొప్ప ధన్యులు. ఈ ధన్యతలో మనం ముందుకు కొనసాగుతూ అట్టి ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుకి లోబడి విధేయులుగా ఉండి ఆయన మనలను తీర్చిదిద్దేటువంటి అద్భుతమైన ఆ యొక్క విధానంలో మనం సహకరిస్తూ ప్రభువుకి లోబడి విధేయులుగా ఆయన పరిపాలనలో మనం సాగుదాం. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.